క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాకన్నా ముందు మనందరి యొక్క క్షేమం కోసము, ఆత్మల యొక్క క్షేమం కోసం వాక్యం అందించినటువంటి బ్రదర్ మను గారికి, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి మన మధ్య ప్రయాణం చేసి వచ్చినటువంటి జాకబ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి చిత్తమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడినటువంటి నేను మీతో చెప్పినదేమనగా అనే విషయాల గురించి 6 సార్లు ఆ పదాన్ని ఉపయోగించి మాట్లాడి ఉన్నారు. వాటిలో వీలైతే కొన్నిటిని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. చాలు. ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రంలో నరహత్య చేయవద్దు అని ఉంది. ఆ నరహత్య చేస్తే అది విమర్శలకు వస్తుంది, మరియు దాన్ని బట్టి ఆ వ్యక్తిని చంపటం కూడా ఉంది. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే అక్కడ క్రియ తప్పని కేవలం అది మాత్రమే వ్యాఖ్యానం చేస్తే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నేను మీతో చెప్పినదేమనగా యేసుక్రీస్తు వారి ప్రసంగం మొత్తం అధికారం గలవని వలె ఉంది. ఆనాడు రబ్బీలు బోధించేటప్పుడు మోషే ఎలా చెప్పాడు, ఏలియా ఎలా చెప్పాడు, యెషయా ఎలా చెప్పి ఉన్నాడు, ఇర్మియా ఎలా చెప్పి ఉన్నాడు అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు వారు అయితే నేను చెప్పినదేమనగా అంటే తనకు ప్రత్యేకమైన అధికారం ఉంది చెప్పడం. నేను మీతో చెప్పినదేమనగా నరహత్య అక్కడ క్రియ తప్పు అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఆ క్రియకు కారణమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి ఆలోచనలే తప్పు. ఒక వ్యక్తిని నరహత్య చేస్తున్నాడంటే మొదటిగా తన హృదయంలో ఆ వ్యక్తి పైన పగ ఉంటుంది. యేసుక్రీస్తు వారు క్రియకు కారణమైన దాన్నే తప్పని చెప్తున్నాడు. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుల మీద కోపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. విమర్శ అంటే తీర్పులోకి వచ్చేటటువంటిది. సాధారణమైన కోర్టులో కూడా నీ సహోదరుల మీద నువ్వు పగ ఉంచుకుంటే అది విమర్శ చేయటానికి తగినటువంటిది. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు. వ్యర్థుడా అంటే పనికిమాలిన వాడు, లేక నీ సహోదరుని అవమానపరచడం, నీ సహోదరుని గురించి చెడ్డ మాటలు చెప్పడం. ఇలా చెప్తే అది ఎక్కడికంటే మహాసభకు లోనగును. మహాసభ అంటే న్యాయస్థానము. యూదుల్లో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏంటండి? సన్హెడ్రిన్ సభ. 71 మంది సభ్యులు ఉంటారు దాంట్లో. అంటే నీ సహోదరుని నీలో ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తే అది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో విచారింపదగినటువంటి మాట. మనం ఏనాడైనా ఆలోచన చేస్తామా? ఓ సహోదరుని మనం దూషించినప్పుడు ఇది తీర్పులోకి వస్తుంది అనే ఆలోచన ఏమైనా చేస్తామా? అది ఏ స్థానము, ఏ న్యాయస్థానం అంటే సామాన్య కోర్టు కాదండి, అత్యున్నత న్యాయస్థానం. ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏంటి? సుప్రీంకోర్టు. నీ సహోదరుని గురించి నువ్వు చెడ్డ మాటలంటే అది సుప్రీంకోర్టులో విచారించదగినటువంటి విషయం అని చెప్తున్నాడు. ఆత్మీయంగా చూస్తే రేపు తీర్పు నాడు వచ్చేటటువంటిది ఈ విషయం కూడా తీర్పులోకి వస్తుంది. నీ సహోదరుని మీద కోపపడినటువంటి నీ సహోదరుని పనికి మాలినవాడా అని నీ సహోదరుని కనుకంటే, ఒకవేళ నీ సహోదరుని చూసి ద్రోహి అని అంటే, ద్రోహి అంటే తెలివి తక్కువవాడు అనే విషయం కానీ, మరి అదేవిధంగా నీవు నీచమైనటువంటి వాడు కానీ అలాంటి కఠినమైనటువంటి పదాలు, ఇందాక కన్నా ఎక్కువ కఠినమైనటువంటి పదం ఉపయోగిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే డైరెక్ట్ గా తీర్పు తర్వాత జరిగే విషయాన్ని చెప్తున్నాడు. అంటే తీర్పు కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా నువ్వు ఆ పదం పలిగితే నీ గమ్యం ఏంటంటే నరకమే. ఏనాడైనా దీని గురించి ఆలోచన చేస్తామా? నేను నా సహోదరుని ఏనాడైనా తిట్టినప్పుడు నిజంగా నేను నరకానికి పోతున్నాను ఏనాడైనా ఆలోచన చేస్తాను. కావున కాబట్టి అనే పదాలు వచ్చినాయి అంటే ముందు చెప్పిన విషయాన్ని వెనక చెప్పిన విషయంతో కలిపేటటువంటి వ్యాకరణపరమైన ఒక వంతెన. ఇప్పుడున్న విషయము ముందు దానిపైన ఆధారపడుతుంది. కావున ఏం చేయమన్నా అంటే నీవు నీ బలిపీఠం నందు అర్పణం అర్పించినప్పుడు నీ సహోదరుని మీద విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల
అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి ఎక్కడుండి చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? జాగ్రత్తగా అన్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? ఈ వాక్యం చెప్పేటప్పుడు కొండ మీద ఉన్నాడు, గల్లే ప్రాంతంలో ఉన్నాడు. ఇశ్రాయేలు అర్పించే బలి ఎక్కడ? బలులకు స్థానం, బలిపీఠం ఎక్కడుంది? యెరూషలేము. గలిలయ నుంచి యెరూషలేము వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. నువ్వు దేవునికి సంబంధించి ఆయనతో సమాధాన పడదాము, ఆయనకి నీ యొక్క మొక్కుబడులు చెల్లిద్దామని 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళావు. అక్కడ గుర్తొచ్చింది, నేను నా సహోదరుడిని, నేనన్న మాటల ద్వారా నా సహోదరుడు బాధపడుతున్నాడు, నా మాటలు నా సహోదరుని బాధించినని అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది. ఎన్ని కిలోమీటర్లు? 120 కిలోమీటర్లు. ఈనాడైతే ప్రయాణం చేయడానికి కార్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 300 కిలోమీటర్లు, 400, 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి కూడా సహోదరులు మన మధ్యకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జాకబ్ గారు దగ్గర 600 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టున్నారు. ఇది ఒక రోజులో. కానీ 6 రోజుల్లో ప్రయాణం చేయాలంటే వాహనమే, కాళ్ళే వాహనం. 120 కిలోమీటర్ల దగ్గర 10 రోజుల పైన ప్రయాణం చేస్తాం. 10 రోజుల పైన ప్రయాణం చేసి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తున్నప్పుడు నీకు గుర్తొస్తే యేసుక్రీస్తు వారు ఏమంటున్నా అంటే, ఇంత ప్రయాణం చేసావు కదా, ఇక్కడ బలి అర్పించి వెళ్ళి తర్వాత సమాధాన పడమంటలా, మళ్ళీ తిరిగి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయి, మళ్ళీ 10 రోజులు వెనక్కి ప్రయాణం చేసి నీ సహోదరునితో సమాధాన పడి తర్వాత వచ్చి దేవునితో సమాధాన పడు. అంటే దేవుని దృష్టిలో నీ సహోదరునితో సమాధానం అనేది ప్రాముఖ్యత లేదా? ప్రాముఖ్యమా లేదా? ప్రాముఖ్యం. మనలో ఎంతమందికి ఉంది? అది ప్రాముఖ్యంగా. నా మాటల వలన ఎవరైనా బాధపడితే అతనితో సమాధాన పడటం అనేది ఎంతమంది ఆలోచన చేస్తున్నాం? ఇది చాలా తక్కువగా గైకొంటున్నటువంటి ఆజ్ఞ కూడా ఇదేనండి. జనులు ఇతరులతో సమాధానం అనేది ఉండలేదు. సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. నీవు నీ సహోదరుని కనుక బాధిస్తే, నా వలన బాధపడితే నువ్వు క్షమించు. ఒకవేళ నీ సహోదరునికి ఏమన్నా నువ్వు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయి. సమాధాన పడి వచ్చిన తర్వాత బలి అర్పించు. ఇప్పుడు మన వరకు ఇప్పుడు క్రొత్త ఒడంబడి ప్రకారం ఆలోచన చేస్తే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు గనక గుర్తొస్తే, ఆరాధనకు వచ్చి ఉన్నావు, దేవుడు నీ కొరకు చేసింది గుర్తించావు, నీ కృప చేత రక్షణ ఇచ్చేవారు గుర్తుంచుకున్నావు. అప్పుడు గుర్తొచ్చింది నీ సహోదరుడు నీ వల్ల బాధపడుతున్నాడు. ఏం చేయాలి? ప్రార్థన మధ్యలో ఆపేసి వెళ్ళి ముందు నీ సహోదరులతో సమాధాన పడి తర్వాత వచ్చి ప్రార్థన కంటిన్యూ చేయి. ఒకవేళ ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం గుర్తు చేసుకుంటూ, నీ కృప చేతే నాకు రక్షణ వచ్చింది, నా కోసం నువ్వు చనిపోయి ఉన్నావు, ఈ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నావు. అప్పుడు నీ సహోదరుని గురించి నీకు జ్ఞాపకం వచ్చింది. అరే, నేను పలానా సహోదరుడు, నేను ఈ మాట అన్నాను, నా కోపాన్ని వ్యక్తం చేశాను, ఈ మాటలు ఆయన్ని బాధపరిచి ఉంటాయి అని జ్ఞాపకం వస్తాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయి ముందు సమాధానపడి తర్వాత. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన, ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా నువ్వు చేసే ప్రార్థన వెళుతుందంటే వెళ్ళదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. అంటే నీ భార్యకు నీకు సరైన సంబంధం లేకపోతే, భార్యాభర్తల మధ్య తగు వస్తే, సమాధానం లేని స్థితి వస్తే, ఈ సమాధానం లేని స్థితి దేవునికి నువ్వు చేసే ప్రార్థనని అడ్డుకుంటుంది. వెళ్ళదు నీ ప్రార్థన. నువ్వు వెళ్ళి ఒకవేళ గంట సేపు అక్కడ ప్రార్థన చేసిన దేవుడు వింటాడంటే వినడు. అందుకు చెప్తున్నాడు, నువ్వు దేవుని ఎందుకు వచ్చినప్పుడు గుర్తొస్తాయి, ఫస్ట్ వెళ్ళి సహోదరులతో సమాధానం. అదే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపులోనే కానీ ప్రభు ముఖము. నువ్వు వచ్చి నీ సహోదరుని కీడు చేసి వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నప్పుడు ప్రార్థన వింటాడా దేవుడు? వింటాడా? ప్రభు ముఖం కీడు చేయ వారికి అంటే సహోదరుతో సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. అంటే వ్యక్తిగతంగా నీ యొక్క జీవితంలో చూయించాలి. నువ్వు క్రైస్తవుడుగా సహోదరులతో సమాధానం ప్రాముఖ్యమైంది. దైవజనులు వెంటాడవలసినటువంటి విషయంలో అదొకటి సమాధానం అన్నది
తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం ఉండాలి. ఈ విషయాల్ని స్పష్టంగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. సమాధానము కలిగి ఉండాలి అని. ఇతరులతోనూ సమాధానం, నీకు ఇవి ఎసెన్షియల్, ఇవి గనక లేకపోతే నీ ప్రార్థన వెళ్ళదు అని చెప్పి అన్నాడు. అందుకనే నీవు అక్కడనే విడిచిపెట్టి వెళ్ళి సహోదరులతో సమాధానపడు. తర్వాత విషయాలు కనుక మీరు చూసినట్లయితే, ఇప్పుడు తప్పు చేసిన ఆయనకి చెప్పాడు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడండి ఈయన? 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాడు. యెరూషలేం వెళ్ళాడు. అక్కడ గుర్తొచ్చింది, అక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి రాకపోతే అక్కడ ఉండి బలి అర్పించినా అది దేవుడు అంగీకరించడు. పిల్లలు మీ ఇద్దరు. ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే, ఈ వ్యక్తి బలి అర్పించడానికి యెరూషలేం వెళ్ళాడు. బలి అర్పించే సందర్భంలో తనకు గుర్తొచ్చింది, తన సహోదరుడు తన వల్ల బాధపడ్డాడని. అంటే ఆయన్ని తన మాటలు బాధించినాయని గుర్తొచ్చింది. యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, ఇక్కడి నుంచి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళు అంటే, ఈయన వెనక్కి ప్రయాణం చేస్తున్నాడు. ఎవరిని కలవడానికి? తన సహోదరుని కలవడానికి. ఈయన బాధ అనుభవిస్తున్నాడు. ఈయనకి కూడా చెప్పాడండి యేసుక్రీస్తు వారు. కేవలం తప్పు చేసిన ఆయనకి మాత్రమే చెప్పలేదు, బాధను అనుభవిస్తున్న ఆయనకి కూడా చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. చాలండి. ఈయన ఏం చేశాడు? ఈయన వల్ల బాధ అనుభవిస్తున్నాడు. అరే, ఆయన నన్ను ఈ మాట అన్నాడే, నన్ను తిట్టాడు, నా గౌరవాన్ని తగ్గించాడే అని బాధపడుతున్నాడు. ఈయనకేమంటున్నాడంటే, నీవు ఈ విషయాన్ని, పలానా వ్యక్తి నన్ను తిట్టాడు అనే విషయాన్ని నీ తల్లిదండ్రులతో, నీ బంధువులతో, ఇంకెవరితో కూడా చెప్పొద్దు. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎవరి వల్ల బాధ అనుభవిస్తున్నావో అతని వద్దకి ప్రయాణించు. మనం ఏం చేస్తామంటే, ఈ లోకం ఏం చేసింది? ఎవరి వల్ల బాధ అనుభవిస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడుతామా? ఈ విషయం మొత్తాన్ని లోకాన్ని చెప్తాం, ఆయన తప్ప మిగతా అందరూ చెబుతాం. కానీ యేసుక్రీస్తు వారు అలా కాదు. ఎవరి చేత అయితే బాధ అనిపిస్తున్నావో వారి వద్ద ప్రయాణం చేయి. ఎందుకంటే నిజంగా ఈ వ్యక్తి ఒకరిని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు దేనికి పాత్రుడు అవుతున్నాడంటే నరకానికి పాత్రుడు. జ్వరం వచ్చిందని ఎలా తెలిసింది? శరీరము వేడెక్కిద్దా లేదా? టెంపరేచర్ అంటే ఆ లక్షణాలను బట్టి తెలిసింది. అలాగే ఈ వ్యక్తి దూషించాడంటే ఇతన్ని సాతాను వాడుకుంటుంది. తప్పిపోయాడు ఆల్రెడీ. సో ఇది గమనించాడు ఈయన, ఓ నా సహోదరుడు తప్పు చేసి నరకానికి ప్రయాణం అవుతుంది. ఇది చెప్పబడిన మాట కూడా ఒక గొర్రె తప్పిపోయినప్పుడు సంపాదించడం, ఎదగటం గురించి చెప్పబడిన సందర్భంలో మాట అండి. సో ఈ వ్యక్తి తన సహోదరుని గురించి ఆలోచన చేస్తున్నాడు. నన్ను దూషించాడంటే ఆటోమేటిక్గా తప్పు చేస్తున్నాడు, నా సహోదరుని నేను కాపాడుకోవాలి, ఆయన రక్షించాలనే ఉద్దేశంతో ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడే కూర్చోకుండా ఈయన్ని ప్రయాణం చేయమన్నాడు. ఎటువైపు? నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును, చదవండి 18వ అధ్యాయం 15వ వచనం. ఓకే అండి. ఒంటరితనాన్ని ఎందుకు కోరుతున్నాడు ఈ వ్యక్తి? తన సహోదరుని గౌరవాన్ని తగ్గించకూడదు. 10 మందిలో పుట్టుకున్నాడు, ఇదే గౌరవం పోయేది. సో తన సహోదరుడు ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడని ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఎవరిని కలవటానికి? తన సహోదరుని కలవటానికి. ఈయన ఇక్కడ యెరూషలేము నుంచి ఈయన ప్రయాణం అయ్యాడు. తన సహోదరునితో సమాధాన పడటమే ప్రాముఖ్యమని ఈయన ప్రయాణం చేస్తున్నాడు. ఈయన అక్కడి నుంచి తన సహోదరుని సంపాదించాలని ప్రయాణం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకే మార్గంలో కలుస్తారు లేదా? వీళ్ళిద్దరూ దేవుడు చెప్పిన నడిస్తే తప్పనిసరిగా కలుస్తారా, కలవరా? ఇద్దరు ఎక్కడో చోట తప్పనిసరిగా వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళొకళ్ళు కలవటానికి వస్తున్నారు కాబట్టి, ఒకే మార్గంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్పింది దేవుడు. ఇది ఎంతమంది పాటిస్తున్నాం? ఏది? తప్పుని అనుభవించే వ్యక్తికి చెప్పి ఉన్నాడు, బాధపరిచిన వ్యక్తికి చెప్పాడు, బాధను అనుభవించే వ్యక్తికి చెప్పినాడు. ఇద్దరు సమాధాన పడాలి. అందుకని అంటాడు,
తెస్సలోనికైన రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మరియు ఒకరితోనొకడు సమాధానంగా ఉండుడి. సమాధానం తప్పనిసరిగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండకు ప్రయత్నించడు. అందరితో ఉండడానికి నువ్వు ప్రయత్నించు. కనుక ప్రియులారా, దయచేసి సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ కాదులే నేను ఇలాగే ఉంటాను అంటే తర్వాత వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడును. దేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంధువుకి అప్పగించును, అతను నీవు శిక్షణలో వేయబడుతు. చాలు. ఎక్కడండి సమాధానం? వెంటనే నీతో ఎవరితో అయితే నీకు తేడా ఉందో వారితో ఎన్నాలాగమన్నాడు. నీవు నీ ప్రతివాదితో త్రోవలో ఉండగానే త్వరగా వానితో త్వరగా. ఎంతమంది మన గురించి ఎవరన్నా బాధను అనుభవిస్తుంటే వెంటనే దాన్ని పోగొడతాని ప్రయత్నం చేస్తున్నాం. త్వరగా సమాధానపడు, లేకపోతే నీ సహోదరుడు నీ ప్రతివాది ఎక్కడ అప్పగిస్తాడు? న్యాయాధిపతి. న్యాయాధిపతి నిన్ను అంటే న్యాయాధిపతి యొక్క శిక్షను అమలు చేసే వ్యక్తి బంట్రోజు, ఆయనకు అప్పగిస్తాడు. ఆయన తీసుకెళ్ళి నేను చెరసాల్లో వేస్తాడు. చెరసాల్లో వేసిన తర్వాత కడపటి కాసు చెల్లించే వరకు బయటికి. అంటే నీవు కోర్టుకు వెలుపలే మీ సమస్యను పరిష్కరించుకోండి అని అంటున్నారు. ఇప్పుడు కూడా కొన్ని కోర్టులు చెప్తూ ఉంటే చూడండి, ఇద్దరు ఎవరైనా కోర్టుకు వెళ్తే న్యాయాధిపతి కొంతమంది ఏమంటారు, మీ విషయాన్ని కోర్టు బయట మీరు తెలుసుకుంటే సమాధానం పడితే మేమేమి చెప్పము, హ్యాపీగా కేసు కొట్టేస్తాం. అలా కాకపోతే మేము చెప్పింది ఫైనల్. ఇప్పుడు నీవు నేను సమాధాన పడకుండా గనక ప్రయాణం చేస్తూ ఉంటే తీర్పుకు ప్రయాణం చేస్తున్నావు. నిజంగా గమనిస్తే నీవు నేను ప్రయాణం చేయట్లేదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట మనందరము తీర్పుకు వెళ్తున్నాం. మీరు పరదేశంలో యాత్రికులైనాడు అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పగింపాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే మనం అందరం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావటానికి. నీ సహోదరులతో విరోధం ఉంటే ఎక్కడ తెలుసుకోమన్నాడు? అక్కడికి రమ్మన్నాడా? ఇక్కడ తెలుసుకోమన్నాడు? ఎక్కడ సమాధాన పడాలి? ఈ దారిలో నీ శరీరంలో ప్రాణం ఉండగానే ఇక్కడ సమాధాన పడాలి. ఇక్కడే కోర్టుకు వెళ్లే మార్గంలో ఉన్నారు, మీరు న్యాయస్థానానికి వెళ్లే మార్గంలో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 చూస్తే, మనుషులు ఒక్కసారి మృతి పొందడం నియమింపబడిన అటు తర్వాత మనం చనిపోయామంటే తీర్పే, ఇంకా అవకాశం లేదు. నీ సహోదరునితో సమాధాన పడే అవకాశం లేదే. తీర్పు తర్వాత వచ్చే జడ్జిమెంట్ కూడా చెప్పి ఉన్నాడు కదా, ద్రోహి అన్నందుకు నీకు వచ్చే జడ్జిమెంట్ నరకాగ్ని. ఇక్కడ సమాధాన పడు, అందుకనే అక్కడ నా దగ్గరికి వచ్చిన తర్వాత అవకాశం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించి, నిశ్చయంగా మనము ఇతరులతో సమాధానంగా ఉంటున్నాం. ఇతరులతో ఎవరన్నా మన గురించి మాటలు బాధపడితే వారిని సమాధానపరచబట్టడానికి ఏం చేస్తున్నాం? మీరు గనక లేఖనాల్లో సమాధాన పడిన వ్యక్తులు కూడా ఉండి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మార్కుని 2వ స్వార్థ ప్రయాణానికి తీసుకెళ్ళడానికి విభేదించి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం చివరిలో చూడవచ్చు. నేను దాని గురించి వెళ్ళట్లేదు. అయితే ఎందుకంటే మొదటి స్వార్థ ప్రయాణంలో పంపులియా దగ్గర మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పౌలుకు వచ్చిన ముళ్ళు అంటాం కదా, పౌలికి ముళ్ళు ఉందంటాం కదా, అది మలేరియా జ్వరం అని చరిత్రకారులు అంటారు. ఎందుకంటే పంపులియాలో మలేరియా కలిగించే దోమలు ఎక్కువ ఉంటాయి అంట. దానికి భయపడే మార్కు వెళ్ళిపోయాడు. కాబట్టి మధ్యలో మనల్ని వదిలేసి వెళ్ళిన వ్యక్తిని 2వ స్వార్థ ప్రయాణానికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటాడు. కానీ అలా విభేదించిన పౌలు తర్వాత చూస్తే 3వ స్వార్థ ప్రయాణం తర్వాత తను జైల్లో ఉన్నప్పుడు మార్కు తనతో పాటు ఉన్నాడు. అంటే సమాధాన పడ్డారా లేదా? ఒకసారి తనతో కంపెనీని సరిగా నడవలేదు వద్దన్నటువంటి వ్యక్తి 3వ స్వార్థ ప్రయాణం అయిపోయిన తర్వాత జైల్లో ఉంటే నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నాను.
ఈ మార్కుని గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఈయన వస్తే చేర్చుకొనండి అని కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చెప్పినాడు మార్కు గురించి. అంటే ఇతరులతో నీవు నిశ్చయంగా సమాధానం ఉంటున్నామో లేదా ఆలోచన చేస్తాను. సమాధానం ప్రాముఖ్యమైంది. అలా లేకపోతే పరలోకం వెళ్తామా? నీ సహోదరులతో ద్వేషభావం ఉంచుకొని వెళ్తామండి? వెళ్ళాం. ఎందుకంటే నీకు ఒక పరలోకం, ఆయనకు ఒక పరలోకం ఉందా? లేదే. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండలేరు. రేపు అక్కడ ఉంటావా? ఆయన అక్కడ పరలోకంలో ఉన్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదు ఆయన అంటే అని చెప్పి నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? మరి ఇక్కడ ఎందుకని ఆయన అంటే నాకు పడదని ఎందుకు అనుకుంటాం? దయచేసి దాన్ని ఆలోచన చేసుకోండి. సమాధానం ప్రాముఖ్యం. సమాధానం పట్టడానికి ఆలోచన చేయండి త్వరగా. ఎవరితో సరే మనకు ఈ భేదం ఉంటాయి. రెండో విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. విచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నదేమనగా, ఒక స్త్రీని వాక్యముతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. చాలండి. వ్యభిచారం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అక్కడ వ్యభిచారము తప్పు అని అంటే ఆ రబ్బీలు ఇంకా లోతుకెళ్ళి వ్యాఖ్యానం చేయలేదు. కేవలం క్రియ మాత్రమే తప్పు, కానీ నీ హృదయ ఆలోచన తప్పు కాదు అన్నట్లు వ్యాఖ్యానం చేశారు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో అంటే బలమైనటువంటి కోరికతో తదేకంగా చూడటం. ఒక వ్యక్తిని మనం తదేకంగా చూస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా మన ఆకర్షణకు లోనవుతుంది. మీరు కనుక చేపలు పట్టే వ్యక్తి కనుక చూస్తే, ఆ ఎర్రేసినప్పుడు నీటిలో చేప ఏం చేస్తుంది? ముందు రాంగాల్ని పట్టుకునేదా? దాంట్లోకి రాంగాల్ని, నీటిలోకి ఎర్రంగాల్ని ముందు కొంతసేపు చూస్తుంది. ఇది ఇక్కడదా కాదని ఆలోచన లేకుండా ఆటోమేటిక్గా కొంతసేపు చూడటం వలన అది ఆకర్షణకు లోనైపోయి పట్టుకోవచ్చా లేదా ఆకర్షణకు లోనై చివరికి పట్టుకుంటుంది. ఎప్పుడైతే పట్టుకుందో పైకి లాగేస్తాడో చనిపోతుంది. అలాగే నువ్వు గనక ఒకరిని పదే చూస్తున్నావు అంటే ఆకర్షణకు లోనవుతున్నావు. ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో, అంటే నువ్వు క్రియ చేయకపోయినా నీ హృదయం ఆలోచనే ఆ క్రియ చేయటానికి కారణం గనక ఇదే తప్పు. దీన్ని క్లీన్ చేసుకో. ముందు హృదయాన్ని క్లీన్ చేయి. హృదయమే అన్నిటికన్నా ముఖ్యమైనది. నీ హృదయంలో నుంచి జీవదారులు బయలు వెళ్ళిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడు. హృదయంలో నుంచి ఏమున్నాయండి? హృదయాన్ని ఎందుకు కాపాడుకోమంటున్నాడు? హృదయాన్ని ఎందుకు ప్యూర్గా ఉంచుకోమని చెప్తున్నాడు దేవుడు? హృదయంలో ఏముండయి? హృదయంలో ఆలోచనలు ఉన్నాయి, హృదయంలో భావోద్వేగాలు ఉన్నాయి. ఒకని హృదయంలోని విచారము, హృదయంలో సంతోషం ఉంది, హృదయంలో ఆలోచనలు, భావోద్వేగాలు, అదేవిధంగా ఆలోచనలు తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం. ఈ మూడండి. ఎందుకంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 4:12 చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను. హృదయంలో ఆలోచనలు ఉన్నాయి, హృదయంలో నుంచే భావోద్వేగాలు వస్తాయి, విచారము సంతోషం వస్తాయి. హృదయం నుంచే హృదయపూర్వకంగా లోబడిన వారై హృదయం నుంచే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వచ్చింది. నీ ప్రవర్తనకు కారణము నీ హృదయమే. కాబట్టి హృదయాన్ని చాలా భద్రంగా కాపాడుకో, పవిత్రంగా ఉంచుకో. కాబట్టి ఈ మోహపు చూపు నుంచి కూడా రమ్మన్నాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేయటానికి కారణం అదే. అందుకని ఏమని చెప్తున్నా అంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుంచి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవేయి. అంటే నీకు ప్రయోజనకరమైనటువంటి నీ కన్ను ఈ ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగపడేది. నీ చెయ్యి ఈ దేహానికి రక్షించుకోవడానికి, ఈ దేహాన్ని పోషించడానికి, పనిచేయటానికి ఉపయోగపడేది. నీకు ప్రయోజనకరమైన ఇవి అయితే నువ్వు తప్పు చేయటానికి ఇవి కారణమవుతే వీటిని తీసేయి అని చెప్పాడు. అక్షరార్థంగా చరిత్రలో మొదటి శతాబ్దంలో కొంతమంది కుడి కన్ను కుడి చేలు తీసేసుకున్న ఉన్నారు. అక్షరార్థంగా భావించి కుడి కన్ను కారణమైంది, కుడి కన్ను తీస్తే ఎడమ కన్ను చూడదా అంటే హృదయమే ముఖ్యము గనక యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆ పరిస్థితి నుంచి వెళ్ళు. నీకు ప్రయోజనకరమైంది ఏదైనా సరే, నువ్వు తప్పు చేయటానికి నీ స్నేహితుడు నీకు ప్రయోజనకరమే, కానీ తప్పు చేయటానికి అతను కారణమవుతున్నాడు, వెళ్ళి వదిలేసాయి.
నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు ప్రయోజనకరమే, కానీ అక్కడ తప్పు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దాన్ని వదిలేసుకో. ఎందుకంటే ప్రయోజనము కలిగిన ఉండి నరకానికి వెళ్ళే బదులు ప్రయోజనము లేకుండా జీవానికి వెళ్ళటం ప్రాముఖ్యత. అంతేగాని కుడి కన్ను కుడి చేయి తీసేసుకోమని డైరెక్ట్గా వేసిస్తారు చెప్పలేదు అక్షరం. తర్వాత వచ్చింది 31, 32. తన భార్యని విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉంది కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యని విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారంగా చేయు. భార్యను విడనాడు వాడు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది. ఒకని యొక్క భార్య పైన ఒకవేళ కలంకం కనిపిస్తే అప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పబడింది. నిజంగా అది కూడా ఎందుకు చెప్పి ఉన్నాడంటే, ఒక్కసారి నీ భార్యను వదిలేస్తే జీవితంలో ఎన్నిటికీ పొందలేవు ఆమెని. పరిత్యాగ పత్రిక ఇచ్చే ముందు ఆలోచన చేసుకొని చెప్పడానికండి. యూదులు ఏం చేశారంటే, ప్రతి చిన్న కారణానికి కూడా కట్నం కోసం ఇచ్చారు, కూర బాగపోతే ఇచ్చారు, వయసు పెద్దదైతే ఇచ్చేసేసారు. అలా చేశారు యూదులు. ఎందుకంటే భార్యకు వెన్నాడితే పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని ఉంది కదా అనే రీతిలో ఇచ్చేశారు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, వ్యభిచార కారణం బట్టి భార్య భర్తలు ఎడబాయటానికి అసలు అవకాశం ఉందా? ఉందండి. ఏ హేతు చేత నేను పురుషుడు తన భార్యను విడనాటే న్యాయం అని మత్తయి సువార్త 19వ అధ్యాయం చూస్తాం. ఇది వివాహ సందర్భంలో చూడవలసిన విషయం. ఇవి జస్ట్ నేను కొంచెం పరిచయం చేసి వాటిని ఉన్న విషయాలు కొన్ని తెలియజేసి ఆఫ్ చేస్తాను. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం కలిసి ఒకటిగా ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఒక పురుషుడు ఒక స్త్రీ శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం ఎటువంటి పరిస్థితులు కూడా వేరవకూడదు. ఏ కారణం చేత కూడా దేవుని యొక్క ప్రణాళిక అది. ఆది నుంచి కనుక చూస్తే ఒక పురుషునికి ఒక స్త్రీని దేవుడు జతపరిచి ఉన్నాడు. ఒకవేళ మానవులు వేరు చేసినా దేవుని దృష్టిలో వాళ్ళు బ్రతికే ఉన్నారు గనక వేరొకరిని వివాహం చేసుకుంటే వాళ్ళు చేసేది సంసారం కాదు కానీ వ్యభిచారం. దేవుని దృష్టిలో వ్యభిచారం చేసే ప్రతి ఒక్కరు ఎక్కడుంటారండి? అగ్నిగంధకాల్లో ఉంటారు. కనుక మోహపు చూపు కలిగి ఉంటేనే వ్యభిచారం చేసిన లిస్టులో వెళ్తున్నాం. ఒకవేళ భార్యని ఏ కారణం చేత విడనాడినా వ్యభిచారం చేసిన లిస్టులోకి వెళ్ళిపోతున్నాం. ఏమన్నా భార్య భర్తలో లోపాలు ఉంటే సరి చేసుకోవాలి, కానీ ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు. శరీరంలో ప్రాణం ఉన్నంత కాలం ఒకటిగానే జీవించాలి. ఇది దేవుని ప్రణాళిక. అలా చిన్నతనం నుంచే బిడ్డలకు నేర్పాలి. నెక్స్ట్ 43 వచ్చినాడు. శత్రువుల గురించి ఆలోచించడం. ఒకటి, సమాధానం గురించి ఆలోచన చేసాం. నీ హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆకర్షణకు లోనవుతుంటే నీకు ప్రయోజనకరమైంది నీకు పాపానికి కారణమైతే వదిలేశారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారండి? వాళ్ళు ఉద్యోగం కలిగి ఉన్నారు, రాజు నుంచి జీతభత్యాలు పొందుతున్నారు. ఆయనే పాపం చేయమన్నాడు. అప్పుడేమన్నారు? నీ యొక్క ఉద్యోగమైన అవసరం లేదు, మేము మాత్రం విగ్రహారాధన. అలాగే నీవు నేను ఈ యొక్క పాపము కలిగించే పరిస్థితుల నుంచి వెళ్ళిపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రయోజనకరమైన సరే వదిలేయాలి అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు శత్రువు ఎలా కూడా ఎలా నడవాలో చెప్తున్నారు. 43 వచనం. పొరుగువారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడు అయి ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి. చాలండి. నీవు క్రైస్తవుడవా కాదా అని చెప్పే లిట్మస్ పరీక్ష అండి. నువ్వు క్రైస్తవుడువా కాదని చెప్పేది. ఎందుకంటే క్రైస్తవ్యం మాత్రమే చెప్పింది శత్రువులను ప్రేమించు. మానవులు నీకు హాని చేసిన వారికి తిరిగి హాని చేయమని చెప్పినారు. ఇంకొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసాలు అయితే నీకు హాని చేయవాడిని శిక్షించొద్దు, వదిలేయమని. కానీ క్రైస్తవ్యం మాత్రమే ఒక అడుగు ముందుకు వేసి నీ శత్రువుని కూడా ప్రేమించు. మన శత్రువుని మనం ప్రేమించలేకపోతున్నామంటే, వారి అవసరాల్లో పాల్గొనలేకపోతున్నామంటే మనం క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. కానీ క్రైస్తవులమేనా? కాదే. ఈ వ్యక్తి క్రైస్తవుడా కాదని చెప్పేది నువ్వు వెళ్ళి రోజు ప్రార్థనకి వెళ్తున్న విధానాన్ని బట్టి కాదు, నువ్వు పాటలు పాడుతున్న విధానాన్ని బట్టి కాదు. నేను చెప్పేది నువ్వు తోటి వారి ఎళ్ళ నడిచే విధానంలో, మరి ముఖ్యంగా శత్రువు ఎళ్ళ నీ ప్రభు అయిన క్రీస్తు వారు అది చూయించారు. నీ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పి ఉన్నారు.
మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన. ఏమని చేయాలి? హింసించే వాళ్ళ గురించి ఏమని చేస్తామండి? ఎవరైనా హాని చేశారు, ఆ వ్యక్తికి మేలు కలగాలని చేస్తామా, లేకపోతే ఏం చేస్తాం? ఆ వ్యక్తికి ఏదైనా హాని జరిగింది, సంతోషిస్తామా, లేకపోతే ఏం చేస్తాం? మానవులుగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా మనల్ని దూషించే వారికి ఏదైనా హాని జరిగింది, మనం ఏం చేయలేదు, ఆయనకు అనుకోకుండానే పరిస్థితుల వల్ల జరిగింది, సంతోషించే వాళ్ళు ఎంతమంది, బాధపడే వాళ్ళు ఎంతమంది? నీ ఎదుటనున్న వ్యక్తి ఎవరైనా సరే నేను మేలేయాల. హింసించు వారి గురించి ప్రార్థన చేయమంటే వారిపైకి దేవుని దీవెన రావాలని ప్రార్థన చేయాలి, అంతేగాని శాపాన్ని కాదు. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు అని చెప్తాడు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో. అంటే మీరు గమనించవలసింది ఏంటంటే శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే యేసుక్రీస్తు వారు 2 కారణాలు ఇస్తున్నారు. ఎందుకు నువ్వు నీ శత్రువుని ప్రేమించాలంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి నువ్వు నిజంగా చెప్పుకోవచ్చు, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నేను క్రైస్తవుడినే అని, దత్తపుత్రుడినే అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన స్వభావం నీలో ఉందా? ఎందుకంటే నీ తండ్రి కృతజ్ఞత లేని వారి వల్ల కూడా మేలు చేస్తున్నాడే. ఆయన సృష్టించినటువంటి సూర్యుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడే. ఆయన సృష్టించినటువంటి వర్షము మేఘుడు అందరి మీద వర్షం ఇస్తున్నాడే. ఆయన చేత సృజించబడి ఆయన కుమారుడిగా చెప్పుకుంటున్న నువ్వు నేను మరి శత్రువు కూడా సహాయం చేస్తున్నామా? ఆయన స్వభావాన్ని కొనసాగిస్తున్నామా? ఆయన చేత సృజించబడినవే ఆయన యొక్క ఉద్దేశం కోసం పనిచేస్తుంటే ఆయన కుమారులు అవుతున్న మనము చేస్తున్నామా లేదా ఆలోచన చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడవాలి? నువ్వు నిశ్చయంగా దేవుని కుమారుడు అయితే శత్రువుల్ని ప్రేమించాలి. అందుకు దేవుని యొక్క స్వభావం కొనసాగించడానికి. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగ చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన యెడల మీరు ఎక్కువ చేస్తున్నదేమి? మళ్ళీ జనులను అలాగ చేస్తున్నారు కదా. చాలు. ఇంకొకటి ఎందుకు? ఒకటి పరలోకముందున నీ తండ్రి పోలిక నీలో కనిపించడానికి. రెండవది ఇతరులతో నీ ప్రవర్తన, దేవుని గుర్తించని వారితో నీ ప్రవర్తన పోలిస్తే ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలా? హైలో ఉండాలా? ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకము తనని ప్రేమించే వారిని ప్రేమిస్తుంది. అవునా కదా? ఈ లోకము ఎవరన్నా మనకు సహాయం చేస్తే వారికి చేస్తుందా లేదా? చేస్తుంది. కానీ నీవు నీ శత్రువు కూడా సహాయం చేయాలి. ఎందుకంటే నీకు వారికి తేడా ఏది? కేవలం ఆదివారం ప్రార్థనకి వెళ్తేనేనా నీకు వారికి తేడా? నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుందా? నువ్వు దేవుని గుర్తించవటానికి నీ ప్రవర్తనలో తేడా ఏది? దయచేసి విషయాలను ఆలోచించేయండి. శత్రువుని ప్రేమించడం అంటే అతని అవసరాలు గుర్తించి సహాయం చేయండి. అనుకోవచ్చు, ఎందుకు ప్రేమించు? నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. మంచివారు అయినప్పుడా, శత్రువులుగా ఉన్నప్పుడేనా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో. యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించలేదా శత్రువుగా ఉన్నప్పుడు? ఒక్కసారి ఇక్కడ ఉన్నవారు ఎవరికాళ్ళు ప్రశ్నించుకోండి. నేను నన్ను గురించి చెడు మాటలు చెప్పిన వారికి ఏనాడైనా వారికి సహాయం చేశానా? నా గౌరవాన్ని తగ్గించిన వారికి ఏనాడైనా సహాయం చేసినా? నీ బంధువులకో నీ స్నేహితులకో నీ గురించి మేలు చెప్పేవారికి కాదు, నిన్ను గురించి చెడు మాటలు చెప్పిన వారికి ఏనాడైనా సహాయం చేసావా? ఆలోచన చేయి. అలా నువ్వు సహాయం చేసినప్పుడే శత్రువులను ప్రేమించిన వాడిగా ఉంటావు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం, 19:20. మీకు మీరే పరమించుకొనక దేవుని కృపకు పోటీకుడి. పలకించుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెబుతున్నాడని రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయింది. చాలండి. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే పగ తీర్చుట ఎవరి పని? ఎవరిదండి? అంటే ఒక వ్యక్తి నీకు హాని చేస్తే
నీవు తిరిగి హాని చేయదు. అది దేవుని పని. హృదయానుసారుడైన మనుష్యుడని చెప్పబడినటువంటి దావీదు ఇది గుర్తించాడు. మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయము 26వ అధ్యాయంలో 2 సార్లు పౌలు తన చేతికి సౌలు 2 సార్లు దొరికిన దావీదు హాని చేయక వదిలేస్తాడు. ఎందుకంటే దేవుని పని పగ తీర్చడం. నా విషయమై దేవుడు తీరుస్తాడు, కానీ నేను ఎంటర్గాను. అది దేవుని పని. నీకు ఎవరికన్నా నీకు హాని చేసిన వ్యక్తికి తిరిగి ప్రతిఫలం ఇవ్వటం అనేది దేవుని పని. నీ పని ఏంటి? నీకు హాని చేసిన వారికి చెప్తున్నాడు. చూడండి 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే దేవుని పని గనక పగ తీర్చుకోవటం నీ పని ఏంటంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు. దప్పికొని ఉంటే అంటే నీ శత్రువు గురించి ఆలోచన చేయాలా లేదా? ఈ లోకము చేసింది. ఎందుకు చేసింది? శత్రువు గురించి ఆలోచన చేసింది. శత్రువు ఎక్కడికి వెళ్తున్నాడు, ఇతని అవసరాలు ఏంటండి. ఎందుకు చేసింది ఈ లోకము? అతని మీద పగ తీర్చుకోవటానికి. కానీ నీవైతే నీ శత్రువు గురించి ఆలోచన చేస్తే అతను ఏ స్థితిలో ఉన్నాడు, అతనికి ఏదైనా అవసరత ఉందా, నేనేం చేయగలను. నీ శత్రువు ఆకలి కొని ఉంటే నీవు భోజనము పెట్టు. దప్పికొని ఉంటే అతనికి దాహమేమి. అట్లు చేయటం వలన, ఎట్లు? అతని యొక్క అవసరాలు తీర్చడం వలన. కేవలం ఆహారము నీళ్ళు ఇవ్వటం అనే కాదు, అతని యొక్క అవసరతలు తీర్చడం వలన అతని తల మీద నిప్పులు పోయాలని దేవుడు కోరుతున్నాడా? నువ్వు తీర్చుకునే పగ నీ శత్రువు యొక్క ధైర్యాన్ని తగ్గించొచ్చేమో, కానీ నువ్వు చేసిన మేలు నీ శత్రువు యొక్క హృదయాన్ని పగలగొడుతుంది. అట్లు చేయచేత అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిద్దాం అంటే దీనికి చారిత్రక నేపథ్యం తెలియదు. ఇటువంటి రోజుల్లో ఒక కోట ఆక్రమించాలంటే ఏం చేసేవాళ్ళంటే ఎక్కడికి వస్తారండి? ద్వారం వద్దకు వస్తారు. కోట కూడా ఎక్కడ పగలగొడటానికి అవకాశం ఉండదు, ద్వారం వద్దకు వస్తారు. ఈ ద్వారం కోట గుమ్మం వద్దకు వచ్చినప్పుడు పైన ఏం ఇస్తారంటే పైనుంచి నిప్పులు బండరాళ్ళు వేస్తారు పైనుంచి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తారు. ఈ కోటను ఆక్రమించాలనే ఉద్దేశంతో వచ్చిన వీరిపైకి నిప్పులు పట్టడం వల్ల ఆ కోటను ఆక్రమించాలనేటటువంటి ఆ తలంపు నుంచి వెనక్కి వెళ్తారు. అలాగే నీకు హాని చేయాలనుకుంటున్న నీ శత్రువుకి నువ్వు మేలు చేస్తే అతని హృదయం పగిలింది. అరే, ఇలాంటి వ్యక్తిగా నేను హాని చేయాలనుకుంటుంది, నా అవసరత చూసి నాకు సహాయం చేసే ఈ వ్యక్తిగా నేను హాని చేయాలనుకుంటుందని ఆ స్వభావం నుంచి వెనక్కి వెళ్తాడు. అలా క్రీస్తు కోసం మనుషుల్ని సంపాదించవచ్చు. నీ శత్రువు మీద పగ తెచ్చుకుంటే సంపాదించు. కనుక ప్రియులారా, దయచేసి ఇతరులతో సమాధానంగా ఉండండి, మరియు హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధులుగా దేవుడు పిలిచాడు, అపవిత్రంగా ఉండటానికి కాదు. మరి అదేవిధంగా నీ శత్రువు ఏంటో కూడా నీ నుంచి మేలు వెళ్ళాలి. ఇలా చేయటం వలన కీడు చేత జయింపబడక మేలు చేత కీడు చేత జయించడం అంటే, ఒకని హాని చేసావంటే కీడు చేయాలనే తలంపు నిన్ను జయించింది కనుకనే నువ్వు కీడు చేసావు. అదే నువ్వు మేలు చేస్తే ఆ కీడు చేయాలనే తలంపుని నువ్వు జయించిన వాడిగా. సో ఆ విధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇతరులను హింసించే వారి కోసం ఆయన ప్రార్థన చేశాడు, తప్పని ప్రార్థన చేశాడు. సో ఆ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాలని, అది మన యొక్క ప్రవర్తనలో కనిపించండి. తోటి సహోదరుతో ఏమైనా భేదాలంటే తప్పనిసరిగా పరిష్కరించడం, ఇది నిర్లక్ష్యం చేయదు. హృదయాన్ని పవిత్రంగా కాపాడు. ఇప్పుడు అదేవిధంగా ఇతరులు కూడా సహాయం చేయాలి. ఇప్పటివరకు వారికైనా మీ అందరికీ నాకు వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, నన్ను ఆహ్వానించినటువంటి బ్రదర్ ధనంజయ్ బ్రదర్కి, ఆయన కుటుంబానికి, మరి ఇక్కడ ఉన్న సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.